హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఫిబ్రవరి 13th అమరావతికి ఆహ్వానం అంటూ మన అందరినీ ఇన్వైట్ చేస్తున్నారనమాట. ప్రజెంట్ మనతో పాటు మూవీ టీం ఉన్నారు. సో డైరెక్టర్ గారు, అటు హీరోయిన్, అలాగే మనకి హీరో గారు ఉన్నారనమాట. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి మూవీ, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది. సో టీజర్ చూసిన తర్వాత అయితే సంథింగ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని నాకు అర్థమైంది. సో వీరి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సో ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ మన డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దామండి. సో డైరెక్టర్ గారు, సో ఏంటి ఈ స్టోరీ, అసలు ఎలా ఉంటుంది? సంథింగ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది, మాకు అర్థమైపోయింది. ఎందుకంటే హర్రర్ అనుకున్నాం, కానీ హర్రర్కి మించి ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. ఎలా ఉంటుంది? సినిమాలాగా అయితే ఉంటుంది పక్కగా. బాబా తిన్నటిలాగా. ఓకే, సినిమాలా ఉంటుంది. ఫైన్. సో డెఫినెట్గా అంటే ఆడియన్స్కి ఆ 2 hours ఏదైతే ఎంగేజ్ చేయాలనుకుంటున్నామో డెఫినెట్గా మేమైతే కాన్ఫిడెంట్గా చేసాం. ఆడియన్స్ కూడా రిలాక్స్గా వచ్చి వాళ్ళు పెట్టే ప్రాపర్ టైం ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఎంజాయ్ చేసి వెళ్తారు. అది ఎనీ జోనర్ ఎంజాయ్ చేసి వెళ్తారు. పర్టికులర్గా ఈ జోనర్కి ఇంకా ఎక్కువగా ఇంప్రెస్ అవుతారు. అంటే స్టోరీ ఎక్కడి నుంచి అసలు పుట్టింది ఈ స్టోరీ అనేది? అంటే ఫిక్షనల్ స్టోరీనా, ఎక్కడన్నా రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్? లేదు, అంటే ప్రతి స్టోరీలో ఏదో ఒక రిలీజ్ టైమ్స్ ఉంటాయి. కాకపోతే మనం వాటి బేస్ మీద చేసిందని కాదు, ఒక మంచి స్టోరీ అంతే. అంటే ఆ ఆడియన్స్కి ఆ టైంలో మనం ఎలా అయితే ఎంగేజ్ చేయాలనుకుంటున్నామో దాని టార్గెట్గా ఒక 2 hours చూస్తే అన్నీ ఉంటాయి. అందులో ఫన్ ఉంది, ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, భయపడే సందర్భాలు ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్ని కవర్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయి. అది డిస్టర్బ్ చేయకుండా నీట్గా చక్కగా ఎంజాయ్ చేసిన తగ్గట్టుగా ఉంది. ఓకే. సో శివ గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అమ్మ. యా. సో సార్ చెప్పండి సార్, మీ ఫస్ట్ ఫిలిం రాబోతోంది అండ్ అమరావతికి ఆహ్వానం ఒక మంచి టైటిల్, అలాగే సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మీ క్యారెక్టర్ ఏమన్నా ఫస్ట్ ఫిల్మా? బిఫోర్ చేశారు కదా? మాది 6వ సినిమా. అదే ఎస్. అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఒక కొత్త ఫిలిం. యా. ఏదన్నా ఇప్పుడు డిఫరెంట్ జోనర్ ట్రై చేస్తాను మొదటి నుంచి కూడా. ఫస్ట్ ఒక థ్రిల్లర్ తీసాం, తర్వాత ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒకటి తీసాం, తర్వాత ఫ్యామిలీ డ్రామా ఒకటి చేసాం, ఇంకోటి యాక్షన్ డ్రామా చేసాం. మొన్న ఆదిపర్వంలో చేశాను నేను, చేశారు అది. అది మా ఫ్రెండ్ తీశాడు. సో ఇది కాస్త యాక్చువల్ ట్రెండింగ్ ఎట్లా ఉందంటే పిల్లలు కూడా హారర్ సినిమా ఎక్కువ చూస్తున్నారు. అవును. మీకు ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో మోస్ట్ వాచ్డ్ అంటే స్ట్రేంజర్ థింగ్స్. అవును, ఎగ్జాక్ట్లీ. వరల్డ్ మొత్తంలో హయ్యెస్ట్ వ్యూయర్షిప్ ఉన్నది దానికి. అది కూడా బేసికల్గా హర్రరే. అవును. సో దట్ వే ఏంటంటే ఇదా ట్రై చేద్దామని ఎప్పుడో లాస్ట్ ఇయర్ అనుకున్నాం. సో అంటే మనకి జీవికేకి లైన్ ఇలా అయితే బెటర్ అవ్వదు, కొంచెం సేఫ్ ఉంటుంది. మనకి చిన్న సినిమాలకి దెర్ ఇస్ నో గ్యారంటీ. చెప్పేది 98% ఫెయిల్యూర్సే ఉంటాయి, తెలిసే చేస్తాం మనం. సో ఇది కొంచెం సక్సెస్ఫుల్గా ఉంటుందేమోనని ఉద్దేశంతో ఇలా అనుకున్నాం. ఒక లైన్ డెవలప్ చేసినాక సో దాన్ని ఇలా ముందుకు పోదామనే ఉద్దేశంతో చేసాం. సో అదే ఫస్ట్ అనుకున్నప్పుడే మనం ఈ మెయిన్ లీడ్ వచ్చేసరికి మనం ఇస్తున్నారు అయితే బాగుంటుంది. అంటే అంతకుముందు ఆమెతో ఒక సినిమా చేసి ఉన్నాను నేను. అది సో అట్లా అనుకుని ధనియా బాలకృష్ణ ఒక క్యారెక్టర్, అసలు లక్కీగా సుప్రీత కూడా ఇక్కడే లోకల్గా మనకి సురేఖవాణి కూతురు, అమ్మాయి కూడా బాగా సెట్ అయ్యారు అందరూ. సో బాగా వచ్చింది ఫైనల్గా. సో మీరు దీనికి ప్రొడ్యూసర్ కూడా, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మీరు కూడా. సో ఏంటి సార్, ప్రొడ్యూసింగ్ ఈజీ అనిపిస్తుందా, లేదా ఇటు యాక్టింగ్ ఈజీ అనిపిస్తుందా? విచ్ ఈజ్ ఈజీ? అంటే ఫుడ్ యాక్టింగ్లో ఎంజాయ్ చేస్తాం, ఓకే. ప్రొడ్యూసింగ్లో బాధపడతాం. సో అంటే ఈజీ అనిపిస్తుంది బాగా యాక్టింగే అంటారా? యాక్టింగ్ హ్యాపీ కదా. ఓకే. సో అందుకనే ప్రొడక్షన్ అని నేను చూడండి జనరల్గా కూడా. నాకు షూట్ లేదు, నేను కూడా వెళ్ళను. ఓకే. మా వాళ్ళు ఉన్నారు, మాకు ఒక టీం ఉంది. వీఆర్ ప్రొడ్యూసింగ్ సీరియల్ ఆల్సో డైలీ. ఓకే. ఓకే. చామంతి అని డైలీ సీరియల్. సో దానికి సెట్ చేసి పెట్టాం. మా దగ్గరే ఎడిటింగ్, డబ్బింగ్ ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో అవర్ పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్ అన్నట్టు. సో నేను ఆర్టిస్ట్గానే వచ్చి వెళ్తాను. సెట్ అయ్యే వరకు డిస్కషను. వన్స్ ఇది కదా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఇంక అంతే, డైరెక్టర్కి వదిలేయటే. నేను కూడా ఆర్టిస్ట్ లాగా వెళ్ళి ఎస్ఆర్ నోరాతోటి నేను కూడా అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నాకేం సంబంధం లేదన్నట్టు ప్రొడక్షన్ గురించి కంప్లీట్గా చేస్తుంటూ ప్రొడక్షన్ చేయట్లేదు. నిన్న కూడా ఏదో మాట్లాడుతున్నప్పుడు నేను ఆర్టిస్ట్ బ్యాచ్, నాతో ఏం కంప్లైంట్ చేయకండి, నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ని కాదు, నేను ప్రొడ్యూసర్ మూడ్లో లేనంటారు.
ఓకే, ఫైన్. సూపర్ అండి. సో ఎస్తర్ గారు, మీ క్యారెక్టర్స్ మేము చాలా చూసాము, చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. సో కంపేర్ టు వాటన్నిటితో కంపేర్ చేస్తే ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? మీరు ఆల్రెడీ టీజర్లో అక్కడ చూసే ఉంటారు. ఇప్పుడు దాకా నేను ఇలాంటి రోల్ ప్లే చేయలేదు. ప్రతి వాళ్ళు అది వర్డ్ చెప్పడానికి నాకు ఒకలా అంటే రొటీన్లా కనిపిస్తుంది, చెప్పేటప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది ఈసారి అని చెప్పడానికి అందరూ చెప్తుంటారు. బట్ అలా కాకుండా నిజంగానే డిఫరెంట్ ఉంది. నేను నిజంగా ఇలాంటి జానర్ చేయలేదు, ఇలాంటి రోల్ ప్లే చేయలేదు. సో నాకు కూడా ఫస్ట్ వినేటప్పుడు నేను కన్విన్స్ అవ్వలేదు. ఏంటంటే ఈ రోల్ నాకు నా ఇన్ని సినిమాలు చూశాక మీరు నాకు ఈ పర్ఫార్మెన్స్ లేని రోల్ ఎందుకు ఇచ్చారు అనుకున్నాను నేను. ఎందుకంటే నార్మల్ హారర్ సినిమాలో మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే హారర్ అనగానే, హారర్లో అమ్మాయి అనగానే ఒకటి ఎక్స్పోజింగ్, పరిగెత్తాలు, అరుపులు, చీకటి, ఏం నేను ఓకే పోని ఏదైనా పర్లేదు, నేను బాగా అరిచి బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తాను అనుకుంటే లైటే ఉండదు ఆ సినిమా. అన్నీ నేను చీకట్లో ఓన్లీ షాడోస్, ఓన్లీ బ్లూ లైట్, దాంట్లో నేను ఎంత యాక్టింగ్ చేస్తే నేను కనిపించదు, చేసిన వేస్టే కానీ ఈ జోనర్ నేను చెయ్యను అని అలా చెప్పేశాను నేను వన్ లైన్ వినగానే. ఆహాహా ఇది అలాంటి హారర్ కాదు, మీకు ఒక్కసారి మొత్తం సీన్ వైజ్ వినండి అని చెప్పి మళ్ళీ వచ్చారు. అండ్ సినిమా ఇంకో షూటింగ్లో ఉన్నప్పుడు సెట్లో కూర్చొని బాగా సీన్ వైజ్ నాకు ప్రాపర్ నరేట్ చేశారు. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే దిస్ సినిమా ఈజ్ అ వాచింగ్ సినిమా, అంటే వ్యూవర్స్ సినిమా. ఇది విజువల్ ట్రీట్, చూస్తేనే మీకు ఎంజాయ్ అవుతుంది కానీ వింటే ఎంజాయ్ అవ్వదు. నేను ఇప్పుడు కూర్చొని మొత్తం కథ చెప్పినా అది మీ సినిమా చూసినట్టు కాదు. కథ ఈజ్ డిఫరెంట్ అండ్ చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ వేరుంది. ట్రీట్మెంట్ ఆఫ్ ఎవ్రీ సీన్, పర్ఫార్మెన్సెస్, ద జర్నీ ఆఫ్ ద స్టోరీ, ఆ స్టోరీ మూవ్ అయ్యే రకం, ఏ సీన్ తర్వాత ఏం వస్తుంది అనే దాన్ని బట్టి మీకు ఆ సినిమా ఎంజాయ్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ నాకు కూడా ఒక కొత్త క్యారెక్టర్ నేను ముందు ప్లే చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం నన్ను చూడడానికి ఐ థింక్ పీపుల్ విల్ రియలీ ఎంజాయ్, పీపుల్ హూ అడ్మైర్ మీ ఆర్ విష్ మీ వెల్, నాకు మంచిదవ్వాలని కోరుకునే వాళ్ళందరికీ ఈ సినిమా చూసేటప్పుడు ఎస్తర్ ఏదో ఒక కొత్తగా చేసింది అనే ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది. సూపర్. సో డైరెక్టర్ గారు డైరెక్టర్ జీవీకే అని పడుతుంది. సో ఫస్ట్ ఫిలిం జీవీకే మాల్ తందే, అందులో షేర్ ఉంది, లీగల్ ఇష్యూస్ వరకు క్లెయిమ్ చేయట్లేదు. ఓకే, అంటే బిఫోర్ దట్ ఫిలిమ్స్ చేశారు, బట్ రిలీజింగ్ వచ్చిన ఫస్ట్ ఫిలిం ఇది. అవును. సో ఆ డైరెక్టెడ్ బై అని పడతాం, ఆ నేమ్ అనేది చాలా మందికి ఉంటుందన్నమాట, అదొక ఎమోషన్ అనమాట. సో వాట్స్ యువర్ ఎమోషన్ దీని మీద, ఏం చెప్తారు? డెఫినెట్గా ఇప్పుడు సినిమా అనేది సర్వైవల్ కోసం చేసేవాళ్ళు ఉండొచ్చు, తప్పులేదు. ప్రతి లైఫ్లో ఒక సర్వైవల్ ఉండాలి. నాకైతే పర్టికులర్గా ఒక ప్యాషన్తోనే చేస్తున్నాను. సర్వైవల్కి నాకు ఉండే సోర్స్ నాకు ఉంటాయి, కానీ నిజంగా సినిమాని నేను ఎమోషన్తో కనెక్ట్ అయ్యాను. ఆ టైటిల్ కార్డు కోసమే మేము పడే కష్టం అంతా. అంటే యాక్టర్స్ వాళ్ళ ఫేస్ చూపించాలని వాళ్ళంతా ఎఫర్ట్ పెడతారో, యాజ్ ఎ టెక్నీషియన్స్ మేము ఎవరైనా కూడాను బిహైండ్ స్క్రీన్ ఉన్నప్పుడు మాకు టైటిల్ కార్డు ఒక్కటే ఫైనల్ మార్క్. సో అందుకు కారణం ఎవరు అంటే ప్రొడ్యూసర్. ఆయన నమ్మి దాన్ని ప్రోత్సహించబట్టే ఇక్కడ దాకా రాగలుగుతాం. సో అలాంటి ఒక క్లీన్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి ఎంకరేజ్ చేస్తేనే ఏ ప్రాజెక్ట్ అని సాఫీగా సాగుతుంది. నిజంగా ఆయన చెప్పారు కదా, ఆ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది యాక్ట్ చేసేటప్పుడు నా సీన్సే బాగుండాలి, లేకపోతే నాకే వెల్యుయేషన్స్ కావాలి, లేకపోతే నేను డబ్బు పెట్టాను అని చాలామంది అనుకుంటారు. ఈయన అట్లా కాదు. ఆయన ప్రొడక్షన్ హౌస్ అనేది సపరేట్గా అదొక వింగ్, ఒక టీం ఉంటుంది, చూసుకుంటే అయిపోయింది. అది ఓన్లీ టేబుల్ డిస్కషన్ వరకు మాత్రమే. వన్స్ మనం ఆ రూమ్ నుంచి బయటకు రాగానే ఆయన యాక్టర్గానే బిహేవ్ చేస్తారు. ఆయన స్క్రిప్ట్ ఏంటి నీట్గా చదువుకుంటారు, ప్రతి డీటెయిల్స్ని ఆయన మైండ్లో పెట్టుకుంటారు. ఎక్కడ మా లాంటి వాళ్ళు కొంచెం స్పాంటేడ్తో చేంజెస్ చేస్తుంటాం, దాన్ని కూడా ఫాలో చేసుకుంటారు. అండ్ కో ఆర్టిస్ట్ కూడా ఇంకా బెటర్గా ఉండాలి, నాకన్నా బెటర్గా పెర్ఫామ్ చేయాలి, బెటర్గా లుక్ వైడ్గానే అవుట్లుక్ బాగుండాలని ఆయన ట్రై చేస్తారు తప్ప ఇంకెందులో ఆయన అసలుకి టచ్ చేయరు. ఒక చిన్న సందర్భం చెప్తాను. ఒక సందర్భంలో మేము ఒక వెహికల్ పెట్టాలి, మొత్తం టోటల్ క్రూ వెళ్తుంది ఒక జర్నీ ఇక్కడి నుంచి అక్కడికి. వెళ్ళేటప్పుడు నేను అక్కడ ఏదో చూసుకో ఒక వెహికల్ పెట్టాం. ఆయనే అన్నారు, ఇంతకన్నా బెటర్ వెహికల్ పెట్టచ్చు కదా అని. అంటే యాక్టర్గా చూసి ఫ్రేమ్లో ఏది బాగుండాలి అంటే ప్రాపర్టీస్ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు, అది బాగుండాలి చూసారు తప్ప ప్రొడ్యూసర్గా అది తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందని చూడరు. అలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్తో వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంటారు. సో ఏం చెప్పి ఒప్పించారు ప్రొడ్యూసర్ గారికి ఈ స్టోరీ? ఇదంతా చెప్పకుండా చెప్పి ఒప్పించారు. ఏం చెప్పలేదు ఒప్పుకున్నారు ఆయన. ఆ వెహికల్లో అంటే అతను మెయిన్ డిఓపికి కన్వీనియంట్ అని చెప్పాడు ఆయన. ఒక సీట్ తీపిచ్చేసి చేయాలి కదా, మనం మొత్తం వెహికల్ని వాడు ఒప్పుకోవాలి. అందరూ ఒక సీట్ తీసేస్తాం మనకు అవసరానికి, మళ్ళీ గర్రని తిరగాలి, అందరూ ఒప్పుకోరు కదా పెద్ద వెహికల్. అటువంటి వాటికి అది బాగానే సెట్ అయింది సార్. పర్టికులర్గా ఒక పాయింట్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది సార్ స్టోరీ మొత్తంలో. స్టోరీ ఎంత నరేట్ చేసినా ఒక పాయింట్ ఎక్కడో చోట హిట్ అవుతుంది. సో ఆ టైపు మీకు స్టోరీ మొత్తం చెప్పినప్పుడు మీకు ఏ పాయింట్ బాగా హిట్ అయింది ఈ స్టోరీలో? మీకేమనిపించింది టీజర్ చూసినప్పుడు? అయితే నాకు ఫస్ట్ థింగ్ భయం వేసింది, భయపడ్డా. అంటే నేను హర్రర్ ఇవ్వాలి కొంచెం తక్కువ చూస్తుంటే కొంచెం భయపడ్డా, ఇంత భయంకరంగా ఉంది అంటే టీజర్లోనే ఇంత కంటెంట్ ఉంటే
సినిమాలో ఎంత కంటెంట్ ఉంటుంది అది నాకు అర్థమైంది సార్. సో ఇప్పుడు మీకు ఏ పాయింట్ బాగా హిట్ అయింది? ఇప్పుడు అమరావతికి ఆహ్వానం అని ఎందుకు పెట్టామంటారు? అది అడుగుతాను సార్ నేను. నెక్స్ట్ క్వశ్చన్ నాది అదే. మీరు అడిగేశారు. యాక్చువల్లీ దాని మీద పెద్ద ఇంత లైన్ రాసుకున్నాను నేను. ఫైనల్గా ఈ వార్ బిట్వీన్ అంటే ఈవిల్ అండ్ గుడ్ ఇది. ఓకే. దెయ్యాలు ఈవిల్ మనుషులు ఉంటాం కదా, ఏదో అక్కడ రివర్స్ అయినట్టుగా అనిపిస్తుంది ఇందులో. ఓకే. నో దర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. అంటే నేను చెప్తాను, అంటే అయినా మీరు మనకి ఒకటి ఏంటంటే చెప్తే ఇక్కడ మనమే అన్ని చెప్పేస్తాము. అప్పుడు వస్తూ డిస్కస్ చేసి వచ్చాము. ఎక్కువ సినిమా గురించి మాట్లాడితే సగం చెప్పేస్తాం. అది ఏదో ఒక్కొక్కసారి బోర్ కొట్టి ఒక్కొక్కసారి ఎక్సైట్ అయిపోయి ఏది చెప్పాలో తెలియక చెప్పేసుకుంటాం. బట్ యాక్చువల్లీ నేను అంటే అది రివీల్ చేయకుండా, స్టోరీ రివీల్ చేయకుండా పాయింట్స్ ఏమున్నాయని చెప్తాను. ఒకటి ఏంటంటే సబ్జెక్ట్, అది రీజన్ ఆఫ్ ద హోల్ స్టోరీ ఉంది కదా, చాలా రెలవెంట్. ఇప్పుడు ఈ మధ్య ఐ థింక్ పోస్ట్ కోవిడ్ ఆ టాపిక్ చాలా మాట్లాడుకుంటున్నారు అందరూ. ఇక్కడ అయిందంట, అక్కడ అయిందంట, ప్రతి స్టేట్లో ప్రతి ప్లేస్లో అదొక టాపిక్ అయితే రన్నింగ్. అది నిజమా కాదా, స్కామా లేదా అని కూడా ఒక థాట్ ఉంది. బట్ ఇట్ ఈస్ అ వెరీ హాట్ టాపిక్. గుస్గుస్సు ఫుస్ఫుస్ అని అన్ని ప్లేసెస్లో డిస్కస్ అవుతూ ఉండే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద హోల్ మూవీ. ఒక రీజన్ ఉంటుంది కదా ఎందుకు ఈ కథ స్టార్ట్ అవ్వాలని, దానికి ఒక మెయిన్ రీజన్. దాని తర్వాత నాకు టైటిల్ ఈజ్ ఆల్సో వెరీ క్యాచీ. బట్ మనం అనుకున్న ఏది కూడా అది కాదు. బట్ టైటిల్ ఇట్ సెల్ఫ్, దానికున్న రైమింగ్ కానీ, అది చెప్పేటప్పుడు వచ్చే అమరావతికి ఆహ్వానం అని చెప్పేటప్పుడు ఆ రైమ్ ఉంది. ఇట్స్ వెరీ క్యాచీ. ఫర్ ఎవ్రీ మూవీ ఫస్ట్ ఇంప్రెషన్ టైటిల్ అండ్ పోస్టరే. సో అవి రెండు బాగా వర్కౌట్ అవుతున్నాయి ఈ సినిమాకి. థర్డ్ ఇస్ లైక్ ఐ సెడ్, ద వే ఇట్ ఇస్ నరేషన్ ఉంది కదా, రూటీన్ నరేషన్ కాకుండా మనం ఎంతో, ఇప్పుడు తెలుగు సినిమాలు అయితే ఇట్స్ లైక్ ఓషన్, ఎన్ని సినిమాలు వస్తున్నాయి, ఎప్పుడో నుంచి వస్తున్నాయి. ఇక్కడ కొత్తగా చేయాలంటే నిజంగా ఏదో ఒక కొత్తగా ఉండాలి. సో అలాంటి కొత్తతనం ఈ సినిమాలో మీకు అనిపిస్తుంది. బీట్ మనకందరికీ ఉన్న స్టీరియోటైప్ గురించి చూస్తే కూడా, ఇప్పుడు నా స్టీరియోటైప్, లేదా ధన్య స్టీరియోటైప్, లేదా సుప్రీతకు ఉన్న స్టీరియోటైప్, అవన్నీ అంటే మన మైండ్లో వీళ్ళంటే ఇది అని ఒక ఇమేజ్ ఫిక్స్ అయి ఉంది. అవన్నీ కాకుండా ఒక కొత్త ప్రయత్నం, కొత్త ఎక్స్పెరిమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆల్సో. అండ్ ప్రతి ఒక్కరికి ఇచ్చిన స్కోప్, ఇది హీరో హీరోయిన్ లవ్ అవన్నీ కాకుండా, నేను చెప్పినట్టు హారర్ అనగానే ఇదే ఒక ట్రాక్, ఇదే 4 ఆప్షన్స్, ఒకటి ఇదే ఉంటుంది లేదా ఇదే ఉంటుంది, అలా కాకుండా ఆ 4 ఆప్షన్స్ కూడా కాకుండా ఒక 5th కొత్త ట్రాక్. ప్రతి ఒక్కరికి వాళ్ళ ట్రాక్ ఉంది. హీరో హీరోయిన్ అని లేరు. ఆల్ పీపుల్ ఇన్ ద సినిమా ఆర్ లీడ్స్. టీజర్లో కానీ ప్రతి దాంట్లో మీరు చూస్తారు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే లేరు, ప్రతి ఒక్కరు ఉన్నారు. సో చాలా థింగ్స్లో ఇప్పుడున్న జనాలి టేస్ట్ని బట్టి ఈ సినిమా చాలా, అంటే ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్ చేస్తూ అలా వెళ్తుంది. ప్రతి క్యారెక్టర్కి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, అదే అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. అదే మెయిన్ సినిమాకి. మీకు బాగా టఫెస్ట్ అనిపించింది ఎక్కడ సార్? అంటే లైక్ ఏ పార్ట్లో ఒక పర్టికులర్ ఒక సీన్ ఉంటుంది, ఈ సీన్ చేసినప్పుడు మనకి హిట్ అవ్వటమో లేకపోతే ఏదో ఒకటి జరిగే ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ఏదైనా సీన్స్ ఉన్నాయి బాగా? మమ్మల్ని ఎక్కడ గోతులో పడేసాడు ఒకసారి. గోతులో పడేసారు. అందులో నుంచి ఎట్లా బయటికి రావాలనేది టఫెస్ట్ థింగ్ అయింది. ఓ, ఈ టైప్ రియల్ స్టంట్స్ కూడా అంటే నిజంగానే మేము లోయర్ తవ్వించాం. అంటే విఎఫ్ఎక్స్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకుండా ఒక 50% మేము న్యాచురల్గా ఒక లోయ తవ్వించి, జేసీపీలు ఉంటాయి కదా, పొక్లర్స్ తవ్వించి అందులో షూట్ చేసి విఎఫ్ఎక్స్తో టైప్ అయ్యాం. అది గ్రీన్ మ్యాట్ సపోర్ట్తో. అంటే అక్కడ విఎఫ్ఎక్స్ సూపర్విజన్లోనే చేసాము. అట్లా చేసాం. అది కొంచెం అంటే యాక్టర్స్కి కాస్త టఫ్ జాబే, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో అవన్నీ కొంచెం టఫ్ జాబ్. దిగడమే కష్టం కదా, అది మట్టి దిగమంటాడు, నేను భద్రం ఇద్దరం దాంట్లో నిజంగానే పడిపోయాం ఒకసారి. వాళ్ళు తీస్తున్నారు, బాగా వస్తుంది సార్, బాగా వస్తుంది. ఏంట్రా బాగా వచ్చేది, మమ్మల్ని చంపేస్తున్నారు మీరు. అంటే రియల్ స్టంట్స్ కూడా చేశారు అయితే మొత్తానికి? ఇందులో రియల్ స్టంట్స్ కూడా చేశారు సార్ మొత్తానికి అయితే? రియల్ స్టంట్ కాదు, అది రియల్గా దెబ్బలు తింటాం. స్టంట్ అంటే మనం కొడతాం. అది కూడా దూకేయడం కాకుండా అలా త్రో జరగాలన్నమాట. అది రోలే జరిగారు. నిజంగా అది కొంచెం బాగా రిస్క్ అయింది. బట్ ఆయన కాన్ఫిడెంట్ చేశారు, ఎక్కడ దాన్ని మేము ఇబ్బంది పడకుండా కాన్ఫిడెంట్ చేశారు. సో అమరావతికి ఆహ్వానం అని చెప్పి అందరినీ పిలుస్తున్నారు. సో అమరావతికి ఆహ్వానం టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? అంటే అమరావతికి ఆహ్వానం చాలామంది ఇప్పుడు నాకు కాల్ చేసి అడిగారు, ఎక్కడ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి, అలా పర్టికులర్గా ఏమీ లింక్ లేదు. సో అమరావతి కానీ చాలామంది పాలిటిక్స్ అనుకుంటారు, అలా కూడా ఏం లింక్ లేదు. అమరావతి ఒక గ్రామం, ఆ గ్రామం పిలుస్తుంది. ఎవరిని పిలుస్తుంది, ఎందుకు పిలుస్తుంది, దేనికోసం పిలిచింది అనేది ఆ స్క్రీన్లో ఉంటుంది. అది ఓకే. కామన్గా ఏ ఆడియన్కైనా ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తాం, ఇలా ఉంటే సినిమా చూస్తాం, లేకపోతే చూడడం అని ఏ డెసిషన్ తీసుకోరు ఆడియన్స్. ప్లెయిన్ హార్ట్తో హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి నచ్చేది ఆ టైంలో నచ్చితే చూస్తారు, ఆ మూడు క్యారీ అయితే.
అంతే సింపుల్ ఒక లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఏదో షర్ట్ తీసుకున్న దాకా మనకి గ్యారంటీ లేదుగా ఇది తీసుకుంటాను బిఫోర్ ఎవరో ఒకరు ట్రైల్ వేసి ఉంటారుగా అంత మాత్రం బ్యాడ్ కాదుగా వదిలేస్తారంటే అట్లా ఆడియన్స్ కూడా ఏంటంటే ఆ సినిమా చూసే వరకు వాళ్ళు ఇది ఫిక్స్ చేస్తాము చూడడం అనేది ఉండదు. అట్లాంటి ఒక ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్ టైటిల్ కావాలి, మేడం చెప్పిన ఇందాక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కావాలి, ఒక టీజర్ కావాలి. అప్పుడు వాళ్ళకి అది అటెన్షన్ మనం తీసుకువెళ్తాం వాళ్ళ దగ్గర నుంచి. ఓ ఇదేది బాగుంది చూద్దాం అంతే. అలా అనుకుంటున్నామే తప్ప ఎక్కడ అమరావతి పాలిటిక్స్కి కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమరావతికి కానీ మాకు ఎటువంటి ఈ సినిమాకి సంబంధం లేదు. అంటే ప్రజెంట్ ఇప్పుడు జనరల్గా ఒక హర్రర్ సినిమా అవ్వచ్చు లేదా సైంటిఫిక్ సినిమా ఏదైనా సరే సినిమాల పరంగా విఎఫ్ఎక్స్ గురించి ఆడియన్స్ చాలా జాగ్రత్త అంటే చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, కీన్ అబ్జర్వేషన్. ఎంత చిన్న మిస్టేక్ ఉన్నా కనిపెట్టేసి రీల్స్లో ట్రోల్ చేస్తున్నారు, ఇట్లా జరుగుతూ ఉంది. సో విఎఫ్ఎక్స్ పరంగా కానీ మీరు ఎంతవరకు కేర్ తీసుకున్నారు, స్క్రీన్ ప్లే విషయంలో కానీ ఎంతవరకు కేర్ తీసుకున్నారు? అంటే స్క్రీన్ ప్లే అనేది మై జాబ్, నా హ్యాండ్లో ఉంటుంది. ఇప్పుడు ఏ రైటింగ్లో ఉన్న వాళ్ళ రైటర్స్ అయినా పేపర్ మీద పెట్టేది ఒక లెవెల్ వరకు, దాన్ని స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు చాలా టెక్నికల్ ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా గ్రిప్లో తీసుకోవడం ఇంకో జాబ్. ఓకే, ఇదైనాక పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది, ఇదైనాక రిలీజ్కి వస్తుంది. ఇన్ని పరిధిలో సినిమా మారుతూ వస్తుంది. ఈ ప్రాసెస్లో విఎఫ్ఎక్స్ అండ్ టఫ్ జాబ్. ఎందుకంటే విఎఫ్ఎక్స్లో చేసిన వాళ్ళు అందరూ పెద్ద సినిమా చేసని చెప్తారు. ఓకే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఒక విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు చెప్పారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, విఎఫ్ఎక్స్ ఒక పెద్ద మాఫియా నడుస్తుందని. చాలా వరకు రకరకాల కాంట్రవర్సీలు వచ్చాయి. నిజం చెప్పాలంటే నిజంగా అది మాఫియా. ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చారు విఎఫ్ఎక్స్ చేస్తామని, మీ బ్యాక్గ్రౌండ్ ఎలా మేము చెక్ చేయాలి? మీరు ఏదో సైరా నరసింహ విశ్వంబర చేశారనొచ్చు, రాజసాబ్ చేశారనొచ్చు, ఇంకేది ఇప్పుడు పెద్ద సినిమా వస్తే చెప్పచ్చు. అందులో మీరు చేసి ఉండొచ్చు. ఎట్లా అంటే దాదాపు 3000 షార్ట్స్ ఉంటాయి, అందులో ఒక 2 షార్ట్లు మీరు చేసి ఉండొచ్చు కదా, ఏదో అలా చేయొచ్చు. ఇప్పుడు మీరు చేశారు, మేము బిలీవ్ చేస్తాం, ఎస్ మీరు చేశారేమో. మీతో డిపెండ్ అయ్యి మీకు మా కంటెంట్ ఇస్తాం, డబ్బు ఇస్తాం, వర్క్ ఇస్తాం అండ్ మా డేటా ఇస్తాం. సో ఇప్పుడు మీరు చేసేదాకా మేము వెయిట్ చేయాలి. ఓకే, మీరు చేసింది మాకు కాదు అని మేము ఇంకో కరెక్షన్ చెప్తే మళ్ళీ వెయిట్ చేయాలి. సో ఓవరాల్గా వెయిటింగ్లో ఎంత నష్టపోతాం? అది ఎవరు ఆలోచించాలి? ఈ విఎఫ్ఎక్స్ టీమ్స్ ఆలోచించాలి. ప్రొడ్యూసర్ తను నమ్మి డబ్బు ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, కానీ దీంతో పాటు వెయిట్ చేపిస్తాడు. అతను ఎంత నష్టపోతుంటాడు? ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటుంది, స్టాఫ్ సాలరీస్ ఉంటాయి, ఇదంతా కూడా ఒక ప్లానింగ్కి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుందిగా. అప్పుడు ఆ విఎఫ్ఎక్స్ వ్యక్తులు కేవలం డబ్బు కోసం చేయకుండా ఒక ఎమోషన్తో, మీరు ఇందుకు అడిగారు కదా సినిమా అంటే ఒక ఎమోషన్, ఆ ఎమోషన్తో చేసేవాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పెట్టరు. అట్లా చాలా వరకు జరుగుతున్నాయి. దాన్ని ఎవరో ఒకరు కంట్రోల్ చేసేందుకు, ఒకరు డిసైడ్ చేసేందుకు అవ్వదు. అందరితో పాటు మేము కూడా కాస్త ఇబ్బందులు పడ్డా. సో సార్ మీరు జనరల్గా చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది, యాక్టింగ్ వైజ్ అవ్వచ్చు లేదా ఒక హీరో ఎవరో ఒకరు ఇన్స్పైర్ తీసుకుని వాళ్ళ యాక్టింగ్ అనేది మనం ఎక్కడో ఒక చోట చిన్న రిఫరెన్స్లా తీసుకుంటాం, మనం చూసి నేర్చుకుంటామో లేకపోతే ఏదో డైలాగ్ వర్షన్ అవ్వచ్చు ఏదన్నా. సో మీ లైఫ్లో మీకు యాక్టింగ్ వైజ్ మీకు ఎవరి ఇన్స్పిరేషన్, అసలు ఎవరిని చూసి అంటే ఒక ఇన్స్పైర్ అయ్యారు మీరు? బేసికలీ అంటే నేను ఇన్స్టిట్యూట్లో చేశాను యాక్టింగ్ కోర్సు, బట్ డే 1 నుంచి ఈవెన్ స్టేజ్ చేశాను. సో ఒక్కటని కాదు, బట్ చాలా చూస్తూ ఉంటాం కదా నవడేస్. ఇప్పుడు వరల్డ్ మూవీ ఇన్ అవర్ హ్యాండ్ అన్నట్టుగా అయిపోయింది ఇక్కడ. సో పిల్లలు కూడా అందుకే ఇందా మీరు అంటున్నారు మన విఎఫ్ఎక్స్ వాళ్ళు ఇమీడియట్ చెప్పేస్తారు. చాలా చాలా చెక్ చేస్తున్నారు, స్క్రీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారు వాళ్ళు. హ్యాండ్ వాళ్ళు వరల్డ్ సినిమా చూస్తున్నారు వాళ్ళు, మనం కంపేర్ చేస్తారు. ఏదో ఒక సినిమా ఒకసారి వస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఏ షాట్ని కాపీ చేశారు అని కూడా చెప్పేశారు. ఎస్, ఐఎమ్ ఇన్స్పైర్డ్ అంటే బేసికల్గా నేను అంటే ఒక ఏ సినిమా కనెక్టెడ్గా చూస్తుంటాను. అట్లా జనరల్గా మై ఓన్ ఇది ఉంటుంది, మేము హోంవర్క్ గట్టిగానే చేస్తాం. ఓకే, సో పర్టికులర్ ఈ సినిమాకి ఎంత హోంవర్క్ చేసి ఉంటారు సార్? ఎన్ని డేస్ వర్క్ షాప్ చేసి ఉంటారు? నాకు అందరి పోర్షన్ తెలుసు, అందరి డైలాగులు చెప్పగలను. సూపర్ అండి. మొత్తం స్క్రిప్ట్ చదువుతా. నా క్యారెక్టర్ ఎంత ఉన్నా కానీ అది దట్స్ ఏ రూల్ అన్నట్టు యాక్టింగ్ స్కూల్లో. నీకు అన్లెస్ యూ నో ది టోటల్ స్టోరీ వాట్ యు ఆర్ అనేది అర్థం కాదు. ఇప్పుడు చాలామంది చెప్పట్లే ఇవాళ రేపు, మీకు అదంతా ఎందుకు ఈ సీన్ చేయండి వెళ్ళండి అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు అది. సో మనం ఖచ్చితంగా రోల్ చిన్నదైనా పెద్దదైనా మొత్తం స్టోరీ తెలుసుకోవాలి. అమితాబ్ బచ్చన్ గారు ఇవాళకి కూడా స్క్రిప్ట్ 2 రోజులు ముందు రాకపోతే ఆయన రాడు షూటింగ్కి. ఊరికే అందరూ అనుకుంటారు స్పాంటేనియస్గా చెప్పేస్తారని, ఎవరు చెప్పడు. అది ఆ బొబ్బుల పుల్లు ఎన్టీ రామారావు గారికి అప్పటికప్పుడు ఇంత పొడుగుని రాశాడు ఆయన. ఇవాళకి ప్యాకప్ చూద్దాం బ్రదర్, రేపు చేసుకుందామని తీసుకెళ్ళాడు స్క్రిప్ట్. అంతేగాని ఆ ఊరికే జనం అనుకున్నట్టు అప్పటికప్పుడు ఆయన చెప్పేసి ఎవరు చెప్పరు. ఖచ్చితంగా హోంవర్క్ చేస్తారు. వెంకయ్య నాయుడు గారు రేపు ఎక్కడైనా ప్రసంగం చేయాలని ఖచ్చితంగా హోంవర్క్ చేస్తారు. అది అవసరం కూడా.
మనకు అనిపిస్తుంది, మనం అనిపించాలి స్పాంటేనియస్గా చెప్పామని, కానీ హోంవర్క్ చేయాలి. దట్స్ ది లాజిక్. సో ఇంకా లీడ్స్ చేసిన వాళ్ళు ధన్య బాలకృష్ణ గారు అవచ్చు, లేకపోతే సుప్రియ గారు. సో వీళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బిఫోర్ దట్ మీరు ఆల్రెడీ ధన్య బాలకృష్ణ గారితో చేశారు. సో వీళ్ళతో మళ్ళీ అగైన్ స్క్రీన్ షేర్ చేసుకోవటం, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? వెరీ గుడ్ యాక్చువల్లీ, బికాజ్ ఈవెన్ సుప్రియ యాక్చువల్లీ టెక్నికల్గా ఫస్ట్ ఫిల్మ్ ఇంకొకటి అమర్దీప్తో ఒక సినిమా స్టార్ట్ అయింది, ఆ సినిమాలో కూడా నేను ఉన్నాను. సో ఫస్ట్ చెప్పేటప్పుడు అప్పుడు సుప్రియ అని కూడా ఇంతలా ఇది లేదు, సుప్రీత ఇంత ఏమంటారు పేరు రాలేదు. ఎవరంటే సురేఖవాణి కూతురు సురేఖవాణి. సో ఆమె ఎవరండి అని చెప్తే ఆ సినిమాలో ఫస్ట్ కలిసాము. దాని తర్వాత ఈ సినిమాకి వచ్చేటప్పుడు మళ్ళీ కలిసింది. సో అప్పుడే ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి ముందే ఇంకో సినిమాలోకి వచ్చేసాము. అప్పుడే మనం అంటే న్యూ కమ్మర్ అయి ఉండి ఆల్రెడీ మన ఇద్దరు టూ మూవీస్ కలిసి చేసినట్టు. సో ఇట్ వాస్ ఫన్. షీఈ్ ఆల్సో ఫన్ గర్ల్, చాలా కామెడీ ఉంటుంది. ఇప్పుడు నిన్న కూడా కలిస్తే ఏదో ఒకటి మాట్లాడుతుంది, అది చాలా ఫన్నీగా ఉంటుంది. సో హ్యావింగ్ హర్ అరౌండ్ ఇస్ వెరీ ఫన్, ఇట్స్ నైస్. సేమ్ ఏజ్ గ్రూప్ కాకపోయినా కనెక్ట్ అవుతాం, బికాజ్ షీ ఆల్సో ఈజ్ వెరీ జోవియల్. ఐ ఆల్సో లైక్ టు బి, నాకు స్ట్రెస్ ఫ్రీ ఉండటం అంటే చాలా ఇష్టం. అండ్ ధన్య అయితే ముందు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, ఆమె అయితే ఫుల్ హ్యాపీ. నాకు ఆమె ఉందని ఇలా చెప్పారు, కానీ నేను వచ్చే ముందు ఆమె ఆల్రెడీ జాయిన్ అయ్యి కొన్ని రోజులు షూట్ చేసింది. నేను వచ్చి మీరు మంచి ఫ్రెండ్స్ అంటే కదా, మొత్తం యూనిట్ అందరూ చెప్తున్నారు ధన్య మీకోసం వెయిటింగ్ అంటే అని. అక్కడ వెళ్తుంటే వచ్చేసావా? ఇప్పుడు కూడా ప్రమోషన్స్ ఉన్నాయంటే అడగగానే నాకు కాల్, ಬರ್ತಿದೆಯಾ, ಯಾವ ಡೇಟ್ ಬರ್ತಿದೆಯಾ, 6th ಬರ್ತಿದೆಯా, 3rd ಒಂದೇ హోటల్లో లేరానా, ఒకే హోటల్లో ఉందాం, పక్కనే ఉందాం, మొత్తం ప్లాన్ చేసేస్తుంది. పక్క ప్లాన్ సార్ అంతా చూసారు, అదే ఆల్రెడీ ఆయనకి తెలుసు. సో షీఈ్ ఆల్వేస్ సో మీటింగ్ దెమ్. నాకు ఎప్పుడు హైదరాబాద్ రావడం అంటేనే ఇంటికి వచ్చినట్టు. ఇక్కడ నా ఇల్లు లేదు, బట్ వస్తే ఫీల్ అయితే ఇంటికి వచ్చినట్టే. వెన్ ఐ కమ్ ఎవ్రీబడి ఈజ్ మైన్, ఎవ్రీబడి ఈజ్ సో లవింగ్, వెల్కమింగ్. అండ్ ఈ టీం అయితే ఇంకా ప్రతి ఒక్కరు చాలా వార్మ్, చాలా సపోర్టివ్. అందరితో కలిసి వర్క్ చేయడం, భద్రం గారితో కూడా నేను సంస్కార్ కాలనీలో వర్క్ చేశాను. సో అందరితో ఒక్కవైనా ఇంకో ఎంతో కూడా సెకండ్ సినిమా. సో ఐ హ్యావ్ మెట్, నోన్ ఆర్ ఏదో ఒక కనెక్షన్ ప్రతి ఒక్కరితో ఉంది. సో మళ్ళీ కలిసి వర్క్ చేయటం అంటే ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఐ హ్యాడ్ గ్రేట్ టైమ్. ఈవెన్ అశోక్ కుమార్ గారు కూడా భీమవరం. అవునవును, భీమవరం. సో ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఇండస్ట్రీలో రన్నింగ్లో ఉన్న వాళ్ళలో నాకు అస్సలు తెలియని మనిషి అంటే ఎవరు ఉండరు అనుకుంటా, టెక్నీషియన్స్లో కానీ. లైట్ ఒక్కొక్కసారి కెమెరా డిపార్ట్మెంట్ ఇక్కడ కలవడం ఓకే, కన్నడ సినిమాలు ఉన్నప్పుడు కూడా ఇలా చేసేస్తారు కెమెరా వెనక నుంచి. ఎవరైతే ఇలా చూస్తే హైదరాబాద్ నుంచి వచ్చాం మ్యామ్. సో అక్కడ డైరెక్టర్ కూడా అంటారు, ఎక్కడ వెళ్ళినా మీ గ్యాంగ్ ఉందా మీకు అంటే, సార్ ఇప్పుడు గ్యాంగ్ అయిపోయింది సార్, నేను చేసింది కాదు, అది అయిపోయింది. సో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మన గ్యాంగే, మనతో వచ్చి మాట్లాడతారు, హాయిగా హ్యాపీగా గడిపేస్తాం. సో కెమెరా డిఓపి చూసుకుంటే లైక్ తను ఆల్రెడీ బిఫోర్ దట్ ప్రేమ్ కథా చిత్రం చేశారు, అగైన్ మళ్ళీ ఇప్పుడు వర్కింగ్ చేస్తున్నారు. సో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా ఒప్పించారు, ఏంటి డిఓపిని పర్టికులర్గా ఆయనే తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే జే ప్రభాకర్ రెడ్డి, నేను జేపీ పిలుచుకుంటా. ఆయన నేను అంతకుముందు ఒక 3 మూవీస్ చేశా, ఓకే. అంటే బ్యాక్ టు బ్యాక్ ఆ 2 ప్రాజెక్టులు చేశాము. సో అతనికి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది. ముఖ్యంగా ఎక్కడ కూడా నాన్ సింక్ అంటూ ఉండదు. నేను ఏం చెప్పదలుచుకున్నాను, ఏం చేయాలనుకున్నాను, నేను ముందుగానే ప్రిపేర్గా ఉంటాను. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కొంత హోంవర్క్ చేసి ఉంటాం, ప్రాపర్గా ఉంటుంది. అది ఒక ఫెయిల్ అయితే ఆప్షన్ బి ఏంటని కూడా బ్రెయిన్లో ఉంటుంది, ఓకే. దానికి ఫెయిల్ అయితే సి కూడా ప్లాన్ చేసుకుంటాం. బట్ అక్కడ దగ్గర రాకుండానే ప్రాపర్గా చేయాలనుకుని చేసుకుంటూ పోతాం. ఎప్పుడు కూడా డిఓపికి అండ్ డైరెక్టర్కి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. అది టైం కంట్రోల్ చేస్తాం, బడ్జెట్ కంట్రోల్ చేస్తాం, వేస్టేజ్ ఉండదు. ముఖ్యంగా ఏంటంటే డిఓపీనే కాకుండా అతను పర్సనల్గా కూడా నా పక్కవాడు హ్యాపీగా ఉండాలి, నా పక్కవాడు నాకన్నా బాగుండాలి, అతను బాగుంటే నేను సంతోషిస్తాను అనుకున్న ఒక మంచి మనస్తత్వం వ్యక్తి. ఫస్ట్ ఏ ప్రొఫెషనల్ అయినా ఒక మనిషికి మంచి హార్ట్ ఉండాలి, ఓకే. సో ఆ బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఈజీ కలిసిపోతారు. అతను హ్యాపీగా ఉన్నాడు అనుకుంటాడు. ఇందాక మ్యామ్ చెప్పినట్టుగా ఈమె ఎంత ఎంజాయ్ చేస్తుంటారు సెట్లో, కానీ అందరూ నవ్వితే ఆమె నమ్ముతారు, జోక్ అర్థం కాకపోయినా. అందుకు మేము కొంచెం సేఫ్. ఎవరికి నాకా? సో అలా మా డిఓపి కూడా నవ్వుతూ అలా హ్యాపీగా వెళ్ళిపోతాం. తెలిసిన వాళ్ళు మధ్యలో ఉండి చేసుకుంటే వర్క్ అది కంఫర్టబుల్. ఎస్. సో నాకు ఆల్రెడీ 2 మూవీస్ చేశాను కనుక నాకు ఈజీ అతను చెప్పడం, నేను కళ్ళతోనే మాట్లాడతాను, అతనికి అర్థమైపోతుంది కనుక అతను నిజం చెప్పాలంటే డిఓపి అతను కెమెరా ఆపరేట్ చేస్తాను కాకుండా నేను అతను ఫ్రెండ్స్ లాగే ఫీల్ అవుతాం. అలాగే చేసాం, ఇప్పటికీ అలాగే ఉన్నాం. సార్ మీరు కూడా అంటే ఫుడ్ బాగా తింటారా, లేకపోతే జస్ట్ నార్మల్గా ఒక ఫిట్నెస్ పరంగా ఫిట్నెస్ ఫ్రీగా మీరే కొద్ది ఏం కావాలో తింటాం బేసికల్గా. సో బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి సార్ జనరల్గా? ఓకే, February 13th వస్తున్నారు కాబట్టి మీరు మీ మాటల్లో ఆడియన్స్కి ఒక డిఫరెంట్ వేలో చెప్పాలంటే ఎలా చెప్తారో ఒకసారి మా ఆడియన్స్కి చెప్పేస్తే. సినిమా చూడమంటున్నాం. ఓకే, అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా
సినిమాని ఎంజాయ్ చేద్దామని, సినిమాని ఎంకరేజ్ చేద్దామని, సినిమా కోసం వస్తే సినిమా చాలా బాగుంటుంది, కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. సో మీరు మీ స్టైల్లో చెప్పేస్తే సినిమా గురించి. డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు ఆ తెలుగు ఆడియన్స్ సినిమా లవింగ్ ఆడియన్సే. సో డెఫినెట్లీ ఏమి అప్పుడే ఇంకో ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు చెప్పారంటే ఏమి పబ్లిసిటీ చేయకుండా సినిమా వదిలేసినా సినిమా నిజంగా బాగుంటే జనాలే ఒకరికొకరు చెప్పి చూసేంతగా ఏమంటారు క్రౌడ్ మన తెలుగు క్రౌడ్. సో అలాంటన్నప్పుడు ఇలాంటి మంచి సినిమా డెఫినెట్లీ వాళ్ళు చూసేస్తారనేదే నా నమ్మకం. బట్ డెఫినెట్లీ ఈ సినిమానైతే లేట్ చేయకుండా వచ్చిన రోజే ఫ్రైడే February 13కే వెళ్ళి దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి చూడండి. డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు అనేది నాకు కూడా ఖచ్చితంగా ధైర్యం ఉంది. షూటింగ్ చేసిన దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్ ఇస్ సో గుడ్, స్క్రిప్ట్ ఇస్ సో గుడ్, ప్రతి యాక్టర్ ఇస్ సో గుడ్. దెర్ ఈస్ నో రీజన్ ఈ సినిమా బాగాలేనందుకు వేరే రీజన్ లేదు. సో డెఫినెట్లీ దిస్ సినిమా ఇస్ అ గుడ్ సినిమా అండ్ తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే హ్యాపీ అవుతారు, ఎంటర్టైన్ అవుతారని నేను అనుకుంటున్నాను. అదే మీ స్టైల్లో అదే డైలాగ్ లేదో పిలుస్తారు కదా, రండి అసలు వెయిటింగ్ అదేదో ఒకసారి చెప్తే కొంచెం. అలా చెప్పలేను ఇప్పుడు ఆ ఎమోషన్ లేదు కాబట్టి నాకు. బట్ డెఫినెట్లీ నేను మీకోసం థియేటర్స్లో వెయిట్ చేస్తాను. ఫస్ట్ షో కోసం నేను మెయిన్ థియేటర్కి వెళ్తాను. దాని తర్వాత డెఫినెట్లీ థియేటర్ విజిట్స్ చేయాలి, అందరితో కలిసి మళ్ళీ సినిమా చూడాలని ఐఎమ్ వెయిటింగ్. అంటే ఆడియన్స్కి 1 సెకండ్, ఆడియన్స్కి ఇంకొక విషయం చెప్పాలి. వాళ్ళ డిష్ మీద వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, పక్కోడి డిష్ మీద మాత్రం డిపెండ్ అవ్వద్దని చెప్తాను. రివ్యూస్ చదివి పక్కోడు బాగుందని బాగుందని చెప్పకాకుండా ఆడియన్స్ డబ్బు పెడుతున్నాడు, అంత హుందాగా తను గౌరవించుకోవాలిగా. కనుక తను చూడాలి, తను బాగుందో లేదు తను ఫీల్ అవ్వాలి. పక్కడోడు చెప్పడం నమ్మడం ఏంటి హాస్యంగా కదా, కనుక అది కన్వే చేద్దాం. సో మీరు కూడా మీ స్టైల్లో చెప్పేస్తే. Friday the 13th అని ఒక హాలీవుడ్ మూవీ ఉంది, ఎప్పుడో పెద్ద హిట్ సినిమా, హారర్ మూవీ. మాది కూడా Friday the 13th వస్తుంది, అమరావతికి ఆహ్వానం. సో డెఫినెట్గా ఇది హిట్ అవుద్దని ఆశిస్తున్నాను. సో ఆడియన్స్ డెఫినెట్గా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడాలని ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. సో తప్పకుండా 1 day బిఫోరే మనం సెలబ్రేట్ చేసేసుకుందాం వ్యాలంటైన్స్ డేని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఫైనల్లీ ఒక్కసారి మీరందరూ కలిసి February 13th మీ థియేటర్స్లో వస్తున్నామని ముగ్గురు కలిసి ఒకసారి మీ మాటలు ఒకేసారి చెప్పాలి. February 13 వెయిట్ చేస్తున్నాం థియేటర్లో మీకోసం, అమరావతికి ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, ఇదన్నమాట స్పెషల్ చిట్ చాట్ విత్ అమరావతికి ఆహ్వానం మూవీ టీంతో. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్తో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.